ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారా? మీరందరూ బాగున్నారమ్మా. మీ ప్రార్థన వలన మేము కూడా బాగున్నాము. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మీకు కూడా తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఉదయకాలం ఇలా కలుసుకోవడం మనకెంతో ఆశీర్వాదం. ఆమేన్. అమ్మ, ఈ వాక్యం వింటూ ఎంతో మీరు మమ్మల్ని ఆదరిస్తూ మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా నిజంగా నేనైతే హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీకోసం కూడా అమ్మా, అందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాము. అందరూ ప్రార్థనలే, మనం చేసేది ఏమీ లేదు, డబ్బులు కాదు, ధనం కాదు. కానీ మనం అందరినీ సహాయం అడిగేది ఏంటి అంటే ప్రార్థన సహాయం. ఎంత అద్భుతమైందో తెలుసా? నా కోసం ప్రార్థన చేయండి అమ్మా అనే వరము చాలా అద్భుతం. ఎందుకంటే అనేకుల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ఏంటంటే ఏ రోజుల్లో ఉన్నాము అంటే లెంట్ కదా. లెంట్ అనగా చిగురింపు జీవితం అంట. ఏంటంటే చిగురు అనగా లెంట్ అంటారు దాన్ని, చిగురింపు జీవితం. మనం నిజంగా చిగురిస్తూనే ఉన్నాం ప్రార్థనలో. కానీ ఈ రోజుల్లో మనం అందరం కూడా చేసేది ఏంటంటే ఉపవాస ప్రార్థనలు కదా. అందుకని ఇక్కడ ఒక మాట, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. యోవేలు ప్రవక్త ఈ మాట ఎట్లా రాశాడు అంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఏంటంట ఇప్పుడైనను. ఇప్పుడైనానంటే మనం అంటారు కదా, ఇప్పుడే చేస్తా, లేకపోతే ఇప్పుడే వింటా, లేకపోతే ఇప్పుడే వస్తా, ఇప్పుడే వెళ్తా అంటే ఏంటి? ఆ క్షణంలో జరిగేదాన్ని ఇప్పుడు అంటాం మనం. అలాగే యోవేలు గ్రంథంలో ఇప్పుడైనను అంటే ఈ రోజుల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉపవాసములను పాటిస్తున్న మనందరి జీవితంలో ఇప్పుడైనను ఉపవాసం ఉండి కదా. ఉపవాసం ఉండాలంటే చాలామంది సమర్పించుకుని ఉపవాసం ఉంటున్నారు. అందరిని చూస్తున్నాం మనం. 21 రోజులు ఉపవాసము, తర్వాత 40 రోజులు, తర్వాత 11 రోజులు, 3 రోజులు, ఇలా ఎంతోమంది. తర్వాత చక్కగా ఈరోజు ఒక ఆమె వచ్చింది, నిన్నటి దినం ఒక ఆమె వచ్చింది మంగళవారం ప్రార్థనకి. ఆమె 40 రోజులు కంటిన్యూగా అసలు ఏమీ తాకోకుండా, అంటే ఓన్లీ ఒక మజ్జిగ తాగుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉందంట. దేవుని బిడ్డలారా, అందుకనే నిజంగా అమ్మ ఏం నైట్ అన్న అంటే కనీసం మనం ఒక పూట అన్న తింటాం కదా. రాత్రి పూట తింటాం, లేకపోతే రాత్రి తింటే మళ్ళీ రేపు రాత్రికి, మళ్ళీ 3 గంటలు తింటే రేపు 3 గంటలకి, లేదంటే కొంతమంది ఈ 3ంటికి తింటారు. తర్వాత రాత్రి ఏదో టిఫిన్ లైట్గా అట్లా ఎవరెవరు బట్టి. కంపల్సరీ ఉపవాసం ఉండాలని లేకపోతే కఠినమైన ఉపవాసం ఉండాలని ఏం కాదు, కానీ ఉండటం మంచిది. అలా అంటే నాకు భయం వేసింది. అమ్మ కొంచెం ఏమన్నా తీసుకోమ్మా అని చెప్పి నేను అట్లా ఉపవాసాలు ఉండి 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 నాకు భయంకరమైన కిడ్నీలో రాళ్ళు వచ్చేసినాయి. ఎన్నిసార్లు అంటే ఆపరేషన్కి వెళ్ళే లోపే నిజంగా మరి నా యొక్క శరీరంలో నుంచి 8 సార్లు రాళ్ళు పడిపోయినాయి. వెళ్తూ ఉంటే 8 సార్లు రాళ్ళు, కొంచెం వాటర్ ఎక్కువ తాగానంటే రాళ్ళు పడిపోతాయి. అలా నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళకుండా, మందులు వేసుకోకుండా, నొప్పిని భరిస్తూ ఒక 2-3 రోజులు వాటర్ తాగానంటే పడిపోతుంది. దేనికి అంటే చెప్పింది ఏంటంటే ఉపవాసాలు ఉన్నప్పుడు మన బాడీలో వాటర్ తగ్గిపోతుంది. అన్నీ తగ్గిపోయినప్పుడు మనకి కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని నేను అందుకే చెప్పాను. కానీ దేవుడు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా నా యొద్దకి రండి కదా. ఉపవాసం ఉండి మీరిప్పుడైనను కన్నీరు కార్చుచు నా దగ్గరికి దుఃఖముతో మనస్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చి మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. దేవా, నిజంగా ఎందుకు వీళ్ళెంత ప్రార్థన చేయాలి చెప్పండి అని ఆయన అంటున్నాడు. 14 ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ మనకున్న ఏదైనా శోధన కానీ, లేకపోతే మనకి ఏదైనా శాపం లాంటిది కానీ, మన మీదకి వస్తున్న ఏదైనా పరిస్థితులు కానీ, లేకపోతే మన ఇంట్లో ఆగిపోయిన కార్యాలు కానీ, మనం ఉపవాసం ఉండి ఆయన దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడంట కీడు చేయక పశ్చాత్తాపడును. అంటే
మన మీదకి ఏ శోధన రాకుండా, ఏ కీడు రాకుండా, ఎందుకంటే యోనా గ్రంథంలో కూడా అలాగే ఉంది కదా, వారి మీదకి ఏ శాపము రాకుండా దేవుడు వారి ఉపవాసాలను బట్టి వాళ్ళు ఏంటంట ఆయన పశ్చాత్తాపడెను అని ఉంది. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా ఒకవేళ అడ్డుపడవచ్చు. మనం నీతిమంతులం ఏం కాదు, మనం పరిశుద్ధులం అంతకంటే కాదు, బహుప్రార్థన పరులం కూడా మనం కాదు. అయినా దేవుని కృప మన మీద ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంది, ఆయన దయ మన మీద ఉంది. కాబట్టి మనం కొంచెం చేయగలిగింది ఏంటంటే మన ఓపికను బట్టి మనం ఉపవాసం ఉండి మన కన్నీరు కష్టము ఇప్పుడైనాను కనీసం మరి వారంలో 2 సార్లైనా, వారంలో ఒక్కసారైనా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన నైవేద్యమును, మన పానార్పణమును దేవుడు ఖచ్చితంగా అంగీకరించి ఆలకించి ఆయన ఏం చేస్తాడంటే తప్పకుండా మన జీవితంలో కార్యాన్ని ఆయన చేస్తాడు. కింద కూడా ఉంది కదండి, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి. నిజంగా ఇది చక్కటి ప్రతిష్ఠిత. మనం చేయొచ్చో చేయకూడదనేది అది దేవునికే తెలుసు. మనకి బైబిల్ గ్రంథంలో అది కొంతమంది చేయొద్దంటారు, కొంతమంది చేస్తారు. కానీ ఇది మాత్రం ప్రతిష్ఠిత దినముగా మనం ఉపవాసం ఉండటం తప్పేం కాదు. మన ఉపవాసం ఉండటం వలన మనకి ఏం కీడు రాదు. మన ఉపవాసం వలన దేవుడు ఆగిపోయిన మన కార్యాలను ఆయన ఖచ్చితంగా చేస్తాడు. మన ఎడల తప్పకుండా అద్భుతం చెయ్యాలంటే కన్నీరు కార్చుచు ప్రభు దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా ప్రభువుని వేడుకుంటూ మనం ప్రార్థన చేస్తున్నట్టయితే తప్పకుండా దేవుడు మన కన్నీటిని, మన కార్యమును ఆయన ఆశ్చర్యముగా, అద్భుతముగా, ఇలా చెప్పాలంటే మన యొక్క సంఘాలలో దేవుడు ఎన్నో మంది జీవితాల్లో అద్భుతాలు ప్రభుని యేసయ్య చేస్తూ ఉన్నారు. ఆయన అద్భుతమైన కార్యాలు, నీ ఉపవాసమునకు తగిన ప్రతిఫలం, నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం, నీ కన్నీరుకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు ఒక దినమున ఆయన నీ నైవేద్యమును తప్పకుండా దేవుడు అంగీకరించి నీ జీవితంలో కార్యమును ప్రభు చేయబోతున్నాడు. ఈ ఉదయకాలమున ఈ వాక్యంలో ఏకీభవిస్తూ, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ, ప్రభువా నా జీవితంలో ఈ కార్యం ఆగిపోయింది, ఇది నీ చిత్తమైతే జరుగునుగా. కానీ మీరు ప్రార్థన చేసినట్టయితే ఒకవేళ ఆగిపోయింది కాదు అనుకున్నది దేవుని చిత్తమైతే మీ కళ్ళ ముందుకు, మీ ఇంటి ముందుకు వారే వచ్చి మీ తలుపులను వారు తడతారు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి కార్యము మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఎవరైనా వ్యాధిగ్రస్తులే ఈ వాక్యం వింటున్నట్టయితే వాక్యం అనే ఖడ్గము వారి వ్యాధి అనే శరీరంలోనికి దూసుకొని పోయి స్వస్థత వారి జీవితంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా. అలాగే సమస్యల చేత ఆగిపోయి ఉంటే ప్రభా వారి జీవితంలో ఉదయ కాలం నా తండ్రి యేసయ్యా మీరే కార్యం చేసి గొప్ప సాక్షి బిడ్డలుగా వారు నిలబెట్టుకొని ప్రతి నిత్యము వారు ముందుండి నడిపిస్తూ దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.